ప్రైజ్ ది లార్డ్. అనేక పర్యాయాలు మనం జీవించవలసిన విధంగా జీవించలేకపోతున్నాం. మారు మనసు పొంది రక్షించబడి ప్రభువుని ఎరిగి ప్రభువుని తెలుసుకున్నటువంటి మనము ఎలాంటి క్రియలు చేయాలి? ఈరోజు దేవుని మాట అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 20 వచనమునందు మారు మనసునకు తగిన క్రియలు చేయవలెను. మారు మనసుకు తగిన క్రియలు. మనం మార్పు చెందాం కదా, దేవుని ప్రజలంగా మార్చబడ్డాం కదా, యేసుక్రీస్తును స్వంత రక్షకుని అంగీకరించాం కదా. మన క్రియలు మార్పు చెందిన క్రియలుగా ఉండాలి. మన జీవితం మార్పు చెందిన జీవితంగా ఉండాలి. మన క్రియలు మన విశ్వాసాన్ని, మన సాక్ష్యాన్ని ప్రత్యక్షపరుస్తూ ఉంటాయి. కాబట్టి దైవ సన్నిధిలో మారు మనసు తగిన క్రియలు చేయండి. ఆ క్రియల ద్వారా దేవుడు ఘనపరచబడతాడు. ఆ క్రియల ద్వారా మరింత దేవుని నామం స్తుతించబడుతుంది. అలాంటి క్రియలు చేయడానికి కావలసిన కృప దేవుడు మీకు దయచేయును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.